యోగా మ్యాట్ల కోసం గొడవేంటి అసలు? రోజు రోజుకి ఎందుకంత దిగజారిపోతున్నాం? ఎంతో గొప్పగా చేసిన ప్రోగ్రాం యోగాంధ్ర. మోడీ గారు రావటం, అలాగే 3 లక్షల మంది పార్టిసిపేట్ చేయటం అంతా సూపర్. కానీ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మ్యాట్స్ కోసం గొడవ పట్టు ఉంది చూసారా, చాలా దారుణంగా ఉంది. ఇదంతా మైండ్ సెట్ ప్రాబ్లం కాదా? ఆ మ్యాట్లను కొంతమంది తీసుకెళ్లి 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్మేసుకున్నారు. ఇంత చీప్ మైండ్ సెట్ ఉంటే మనం ఎలా గ్రో అవుతాం, ఎలా గొప్ప వాళ్ళం అవుతాం? మనకు అన్నీ ఫ్రీగా కావాలి, అన్నీ చీప్గా కావాలి, బస్ ఫ్రీగా కావాలి, ఫుడ్ ఎవరైనా ఫ్రీగా పెట్టాలి. ఒకవేళ ఫ్రీగా పెట్టిన తర్వాత మనం ఏమైనా రెస్పాన్సిబుల్గా ఉంటామా? ఉండం. రోడ్డు మీద ఉమ్మూస్తాం, రోడ్డు మీద చెత్తేస్తాం, సిగ్నల్ క్రాస్ చేస్తాం, డబ్బు కోసం వేరే వాళ్ళని మోసం చేస్తాం, 2000 ఇస్తే దేశాన్నే అమ్మేస్తాం. దీని గురించి ఎందుకు ఇంతలాగా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మ్యాట్స్ కోసం జరిగింది. కానీ ఇండియన్ ఏసీ ట్రైన్స్లో 2 లక్షల టవళ్ళు, 81,000 బెడ్షీట్లు, 7,000 బ్లాంకెట్స్ ప్రతి సంవత్సరం మనలాంటి ప్యాసింజర్స్ దొంగతనం చేస్తున్నారు. రైల్వే స్టేషన్స్లో కొంతమంది గుట్కాలు తిని ఊసేస్తారు కదా, ఒక సంవత్సరానికి 1,200 కోట్లు గుట్కాలు తిని ఊసిన దాన్ని క్లీన్ చేయడం కోసం గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవాలి. ఇవంతా ఎవరు బాధ్యులు? మనం కాదా? మనం రెస్పాన్సిబుల్గా ఉండి, మనం న్యాయంగా ధర్మంగా ఉంటే మనం డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం న్యాయంగా లేకుండా, ధర్మంగా లేకుండా మనం పిచ్చి పనులు చేస్తూ మనం ఎలా గ్రో అవ్వాలనుకుంటాం, కంట్రీ ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నాం? సో ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక గొప్ప గోల్స్ పెట్టుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి, అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో అది ఎలా చేయాలి? గొప్ప గోల్స్ ఎలా పెట్టుకోవాలి, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఎలా గ్రోత్ సాధించాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఎలా అనుభవించాలి, వీటన్నిటి కోసం తెలుగువారు ఎక్కడున్న అద్భుతమైన విజయాన్ని సాధించాలి అనడానికి నేను సహాయం మీకు చేస్తాను. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ మాస్టర్ క్లాస్కి ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు.